షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. And straightway the father of the child cried out and said with tears, Lord, I believe, help thou mine unbelief. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ఒక తండ్రికి ఉన్నటువంటి కుమారుడు దుస్థితిని చూసి ప్రభువు మాట్లాడినటువంటి మాటలివి. ఎన్నో చోట్లకు ఆ కుమారుడుకున్న బలహీనత నుంచి విడిపించటానికి ప్రయాసపడే తండ్రి తన కుమారుని తీసుకెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. చివరికి క్రీస్తు శిష్యుల దగ్గరికి వచ్చినా కూడా తను అనుకున్నది జరగలేదు. ప్రభువు మాట్లాడుతున్నాడు, అయ్యా, నీవు నమ్ముతున్నావా? నేను నీ కొడుకుని బాగు చేయగల నమ్ముతున్నావా అంటే ఆ యొక్క తండ్రి చెప్తున్న మాట ఇది. నమ్ముచున్నానయ్యా, కానీ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయని కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా బైబిల్లో రాయబడింది. అంటే ఏమిటి దీని అర్థం? నమ్మకం ఉంది, ఆ నమ్మకంలో బలహీనత ఉంది. నా నమ్మకంలో నాకు బలహీనత ఉంది అని ఆ తండ్రి గుర్తించాడు. ఆ మనిషి గుర్తించినట్లుగా ప్రతి మనిషి గుర్తించాలని కోరుకుంటున్నాను. తన హృదయంలో నమ్మకం, అపనమ్మకం రెండు కలిసి ఉన్నాయని అతనికి తెలుసు. చాలామంది మనుషులు, నేనెంత నమ్మానో తెలుసా, నా నమ్మకంలాగా ఇంకెవ్వరిది లేదు, నాలాంటి విశ్వాసం ఎవ్వరికీ లేదని చెప్తారు. కానీ ప్రతి మనిషిలో నమ్మకం, అపనమ్మకం రెండూ కలిసి ఉన్నాయండి. ఈ విషయం మనం తెలుసుకోవాలి. అందుకే ఆ తండ్రి, నాకు ఈ రెండిటి మధ్య ఉన్నానయ్యా, ఈ విషయంలో కూడా నాకు సహాయం చెయ్యాలి ప్రభు అని మొర్ర పెడుతున్నాడు. కన్నీళ్లు కార్చేస్తున్నాడు అనుకోండి, వేడుకుంటున్నాడు అక్కడ. అయితే యేసు ప్రభువారు ఈ రెండు ప్రార్థనలకు కూడా జవాబిస్తాడు. అంటే అటు నమ్మకంతో చేశాడు, నమ్మకములో కొంచెం బలహీనతతో కూడా వేడుకున్నాడు. ఈ రెండిటికి యేసుక్రీస్తు ప్రభువారు జవాబిచ్చారు. మనందరికీ కూడా ఈ మనిషికి ఉన్నట్లుగానే అపనమ్మకంతో పోరాటం ఉంది కదా? ఎందుకు లేదు? ఉంది. అయితే ఇంత పెద్ద పోరాటంలో మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆ తండ్రికి సహాయం చేసిన ప్రభువు ద్వారానే మనకు కూడా సహాయం లభిస్తుందని నమ్మాలి. ఎందుకంటే ప్రియులారా, సాయం చేసినా, సాయం నిలబెట్టినా, సాయం కొరకు దిగి వచ్చిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయనే కర్త, ఆయన వైపు చూసే మనం కొనసాగాలి. ఈ తండ్రి ఉన్నట్టుగా యేసుక్రీస్తుతో చెప్పేశాడు, నాయనా, నువ్వు అన్నట్టుగా నాకు నమ్మకం ఉంది, కానీ ఆ నమ్మకంలో కొంచెం బలహీనం ఉంది. ఒప్పుకున్నాడండి. నీవు ఒప్పుకోగలుగుతున్నావా? కన్నీళ్లతో దేవుణ్ణి గోజాడుతున్నావా? అయ్యా, నాకున్న ఒక్కగానొక్కటి దూరమైపోతుంది, నాకున్న ఒక్కగానొక్క కొడుకు దక్కడేమో అనిపిస్తుంది. నువ్వే చెయ్యాలయ్యా, నేను నమ్ముతున్నాను, కానీ నమ్మకంలో కొంచెం బలహీనం ఉంది. ఈరోజు ఆ తండ్రి లాంటి పరిస్థితి చాలామందికి ఉందండి. కొందరు 3 వంతుల వరకు ఒప్పుకుంటున్నారు, కానీ మరికొందరు చెప్పుకోలేక తప్పుకుంటున్నారు. జరుగుతుందిలే, జరిగేది జరక్క మానుతుందా? నేను దేవుణ్ణి అడిగినంత మాత్రాన ఈ నష్టం ఆగుతుందా ఏంట్లే అని మిన్నకుండిపోతున్నారు చాలామంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయం ప్రభు మనతో చెప్తున్నాడు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు చూసుకో. ప్రభువు నీ నమ్మకమైన ప్రార్థనకు జవాబిస్తాడు. నమ్మకంలో బలహీనంగా ఉన్నావే, దానికి కూడా జవాబిచ్చి నిన్ను బలపరుస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే, నీ కన్నీరు తుడుస్తాడు, దానికి ప్రతిగా ఆనంద బాష్పాలనిస్తాడు. నువ్వు ఆనంద బాష్పాలతో దేవుణ్ణి హత్తుకుంటావు, అటువంటి జవాబు దేవుడు దయచేస్తాడు. అయితే ఉన్నది ఉన్నట్టు దేవుని దగ్గర చెప్పుకోవాలి. ఆయన మాత్రమే మన కన్నీరు తుడుచువాడు, మన దుఃఖాన్ని దూరం చేయువాడని అర్థం చేసుకోవాలి.
తన కొడుకుని సంతోషంగా ఆ తండ్రికి అప్పగించాడు దేవుడు. దేవునికి అసాధ్యమైంది ఏముందండి? మెహర్బాణీలు కోరలేదు, గానా భజానాలు ఆశించలేదు. కార్యం చేయాలనుకున్నాడు, దేవుడు కార్యం చేశాడు. ఆ కార్యం చేసే సమయంలో ఆ తండ్రికి కూడా కనువిప్పు కలిగించాడు. ఈ సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తప్పిపోవద్దు, పోరాడు, పోరాటంలో ఓడిపోవద్దు. దేవుడు బలమిస్తాడు. ధైర్యంగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుని నుండి సహాయము పొందుకుందువుగాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.